ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అదృష్టవంతులుగా మారడానికి రామబాణం లాంటి ఉపాయాన్ని తెలుసుకుందాం. ఎవరైతే ఈ ఉపాయాలు చేస్తారో వారికి ఖచ్చితంగా ధనద్వారాలు తెరుచుకుంటాయి. చాలా చిత్రంగా అనిపించవచ్చు. తంత్రంలో ఉన్న తేలికైన 2 ఉపాయాలు ఈరోజు మీకు తెలియజేస్తాను. మనం ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, ఈ ఉపాయాన్ని చేయడానికి నియమ నిబంధనలు ముందు చెప్తాను. నెలసరి ఉంటే చేయమాకండి. అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు. ఎలాంటి ఆహారం తీసుకునైనా సరే చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి. ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటారో వారి దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు. దౌర్భాగ్యం అనేది వారి దరిదాపుల్లో కూడా రాదు. జీవితంలో ధనానికి లోటు అనేది రానే రాదు. ఇది మంగళవారం చేయవలసిన ఉపాయం. ఈ 2 ఉపాయాలు కూడా నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మీ కష్టాల నుంచి బయటపడతారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయినా సరే మీకు వీడియో అర్థం కాదు, దానివల్ల మీకు ఫలితము రాదు. ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూసినప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ పదార్థము ఆ సమయాన్ని మీరు వినియోగించుకున్నప్పుడు మాత్రమే ప్రాకృతికమైన ప్రేరణ వల్ల మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, స్క్రోల్ చేసుకుంటూ రండి. మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు మీరు చేయగలిగితే ఆ వీడియో మీకు పూర్తిగా చూసి అర్థం చేసుకుని ఇది నేను చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు చేయండి, అవకాశం లేని వారు మీకు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి ఉపాయాలు నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును చూడమాకండి. అలాగే ప్రయత్నం కూడా చేయమాకండి. ఎందుకంటే ఫలితాలు రావు. విశ్వాసము, నమ్మకము, ఆ భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పుడు, ఆ పరాదేవత మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏది చేసినా విజయాన్ని సాధించగలుగుతాం. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఇది మంగళవారం ఈ ఉపాయం చేయాలి. ఈ 2 ఉపాయాలు కూడా మంగళవారమే చేయాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మాత్రం చేయాలి. కొంతమంది మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి చక్కగా అంటే బయటికి వెళ్తూ ఉంటారు. పనుల మీద ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, బయటికి వెళ్తూ ఉంటారు. వారు ఉదయాన్నే చేయాలి. ఎవరైతే మంగళవారం నాడు ఇది చేస్తారో వారు పూజా మందిరంలో ఇలా ఆంజనేయ స్వామి పట్టం ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు మీరు చక్కగా నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అది కూడా కంపల్సరీగా నువ్వుల నూనెతో. మొదటి ఉపాయం చెప్తున్నాను, నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి. తర్వాత 2 సాంబ్రాణి పుల్లలు తీసుకోండి. 2 సాంబ్రాణి పుల్లలు తీసుకొని మీకు చక్కగా వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపించి మీరు తర్వాత హనుమాన్ చాలీస చదవండి. హనుమాన్ చాలీస చదవడం రాకపోతే హనుమాన్ చాలీస వినండి. తర్వాత మీరు స్వామివారికి హారతి కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏదైతే మీరు ముందు సాంబ్రాణి పుల్లలు వెలిగించారు కదా, ఈ సాంబ్రాణి పుల్లలు వెలిగిన తర్వాత కాస్త బూడిద వస్తుంది. బూడిద వస్తుంది కదా, ఆ బూడిద తీసుకొని మీరు కంఠం మీద బొట్టుగా పెట్టుకోండి. కంఠం మీద అంటే మనకి కంఠం ఏదైతే ఉంటుందో అక్కడ బొట్టుగా పెట్టుకోండి. మీరు ఈ బూడిద బొట్టుగా పెట్టుకొని మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళండి. అంటే మామూలుగా మీరు ఏదైనా పని మీద వెళ్తున్నారు వాళ్ళకి చెప్తున్నాను, బయటికి వెళ్ళేవారు బయటికి పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేస్తే మీకు ధన సంబంధిత సమస్యలు ఏదైనా ఉంటే తగ్గుతాయి. మీరు అప్పులు ఇచ్చాము రావడం లేదు, అలాగే శత్రువులు కొంతమంది డబ్బులు తీసుకున్నారు ఇవ్వడం లేదు, వారి దగ్గరికైనా ఇలా బొట్టు పెట్టుకుని వెళ్ళండి. కంఠం మీద, నుదురులో కాదు.
తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు శత్రువుల వల్ల కానీ లేదంటే దిష్టి దోషాల వల్ల ఎవరైనా దిష్టి పెట్టే వాళ్ళ చూపు పడ్డా కానీ మీకు దిష్టి తగలదు. మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంది. చాలా చిన్న ఉపాయం ఇది. మనం మంగళవారం ఈ సాంబ్రాణి ధూపాన్ని పెట్టుకోవడం ఇది మొదటి ఉపాయం. రెండో ఉపాయం ఇది కూడా మంగళవారం నాడే చేయాలి. దీనికి కూడా నియమ నిబంధనలు మొదటి ఉపాయాలు ఎలాగ చెప్పామో అవే నియమ నిబంధనలు. అలాగే మీరు మంగళవారం నాడు స్నానం చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం అయినా సాయంత్రంలోపు స్నానం చేసిన తర్వాత మీ దగ్గరలో ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఒక ఆకు తెచ్చుకోండి. ఒక ఆకు, పచ్చి ఆకు తెచ్చుకోండి. ఆకుకి ఎక్కడా కూడా డ్యామేజ్ ఉండకూడదు. పురుగులు బెజ్జాలు పెట్టినవి కానీ లేకపోతే చిరిగిపోయినవి కానీ ఇలా కొస లేకుండా ఉండటం కానీ తొడుము లేకుండా కానీ తెచ్చుకోమాకండి. ఒక ఆకుని చక్కగా మంచిగా ఉన్న ఆకుని తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఈ ఆకుని కడగండి. కడిగిన తర్వాత మీరు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రావి చెట్టుకి నమస్కారం చేసుకొని ఆకు తీసుకోవాలి. నమస్కారం చేసుకోకుండా ఆకు తీసుకువస్తే ఎందుకు ఈ ఉపాయం పనిచేయదు. ఇది బలంగా గుర్తుంచుకోండి. తర్వాత ఈ ఆకును శుభ్రం చేసి ఇలా ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి మీరు ఈ ఆకు మీద జాగ్రత్త గుర్తుంచుకోండి. ఆకు మీద ₹1 కాయిన్ పెట్టండి. ఇలా పెట్టి తర్వాత కుంకుమ కానీ పసుపు కానీ ఇందులో ఏదో ఒకటి తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకోండి. చూపిస్తాను మీకు. నేను అన్నీ ముందే రెడీ చేశాను. ఇలా తీసుకొని మీరు ఒక సాంబ్రాణి పుల్ల తీసుకొని ఇందులో చక్కగా మీరు ఆకు మీద ఓం వేయండి. నేను ఓం కూడా ముందే వేసి ఉంచాను, ఎందుకంటే లెంత్ వీడియో అవుతుందని. ఇలా ఓం వేయండి. సాంబ్రాణి పుల్లతో మాత్రమే, చేతితో కాదు. ఓం వేసి ఇలా ₹1 పక్కన పెట్టి మీరు సాంబ్రాణి పుల్లల మీరు ధూపం వెలిగించి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ స్వామివారి ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీరు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. ఓం మాత్రం కంపల్సరీగా వేయాలి ఆకు మీద. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి. ₹1 ముందే పెట్టాలి. ఫస్ట్ ₹1 పెట్టాలి. తర్వాత కుంకుమతో కానీ పసుపుతో కానీ రెడీ చేసుకున్న మనం పదార్థాన్ని సాంబ్రాణి పుల్లతో ఓం వేయాలి. 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి పక్కన పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన 2 ఒత్తులు వేసి వెలిగించండి. ఏ ప్రమిదలే పర్వాలేదు, స్టీల్ ప్రమిదలు కాకుండా ఉండాలి. ఏ ప్రమిదలో అయినా సరే దీపారాధన చేయండి. తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు అన్నీ ఏదైనా సరే స్వామివారికి నివేదన చేయండి. చేసి మీరు ఈ ₹1 తీసుకొని మీ ఇంట్లో బీరువాలో కానీ లాకర్లో కానీ వ్యాపారం చేసేవారైతే వారి గల్లాపెట్టెలో కానీ పెట్టుకోండి. పొరపాటును కూడా ఈ రూపాయిని పర్సులో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగులో కానీ పెట్టుకోవద్దు. పొరపాటును కూడా ఇది గుర్తుంచుకోండి. అలాగే మీరు లాస్ట్లో ఈ ₹1 తీసే ముందు స్వామివారికి హారతి కర్పూరంతో ఈ రావి ఆకుకి హారతి ఇవ్వండి స్వామివారికి. అలాగే ఈ ఆకు కూడా హారతి చూపించండి. చూపించిన తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత ఈ ₹1 లాకర్లో కానీ బీరువాలో కానీ గల్లాపెట్టులో కానీ పెట్టుకోండి. ఖర్చు పెట్టమాకండి, పక్కన పెట్టుకోండి, గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఈ ఆకును తీసుకొని, మీ పూజ అయిపోయింది, మీరు ఆకును తీసుకొని ఎక్కడైనా సరే మట్టిలో పాతి పెట్టండి. భూమి లోపల. మీరు అపార్ట్మెంట్లో ఉంటామండి, మాకు మట్టి కుండీలు ఉన్నాయంటే మట్టి కుండీలో పెట్టండి. ఇలా మీరు వారం చేయవచ్చు. ఈ ఆకుని ఏదైతే మీరు తీశారో ఆకుని అలా 2వ వారం కూడా అదే ప్రదేశంలో కానీ వేరే ప్రదేశంలో అయినా సరే ఎక్కడైనా సరే ఆకుని పాతి పెట్టవచ్చు. అది గుర్తుంచుకోండి. ఇలా మీరు ప్రతి మంగళవారం మీకు వీలైన మంగళవారాలు చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల, ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను. మీ ఇంటికి డబ్బు లోటు అనేది ఉండదు. మీ వ్యాపారంలో కూడా డబ్బు లోటుతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. అలాగే డబ్బు వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన తలుపులు తెరుచుకుంటాయి. ఈ 2 ఉపాయాలని ప్రతి మంగళవారం చేయడానికి ప్రయత్నించేయండి. ఇది ఇంటి దగ్గర మీరు
చేసుకోగలిగే తేలికైన ఉపాయం. మేము దేవాలయంలో చేయవచ్చా గురువు గారు అంటే దేవాలయంలో కూడా చేయవచ్చు. నియమ నిబంధనలు పాటిస్తూ చెప్పిన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీకు ఈ ఉపాయం అర్థమైతేనే చేయండి. అర్థం కాలేదనుకోండి, పొరపాటున ప్రయత్నం చేయమాకండి. మాకు అవకాశం లేదు అనేవారు ప్రయత్నం చేయవద్దు. అవకాశం ఉన్నవారు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. ఇవి తాంత్రిక ఉపాయాలు. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.